సంక్షేమ బోర్డు పెడతామన్నారు. కానీ మీకు ఒక చిన్న ముచ్చట చెప్తాను. నేను ఆ మధ్యన ఒకసారి జూబ్లీహిల్స్ లెక్కన ఉన్నా, కారు లేదు, ఆయనతో ఆటో ఎక్కి ఇక్కడ దాకా వచ్చిన. ఇక్కడ ఏదో మీటింగ్ ఉంటే ఇక్కడికి వచ్చిన పార్టీ ఆఫీస్కి. ఏం పేరు తమ్మి నీ పేరని అడిగిన. ఆయన నడిపెట్టి ఆయన పేరు, ఆ తమ్ముడు పేరు మస్రత్ అలీ ఆ తమ్ముడు పేరు. ఏ ఊరు తమ్మి? అజా ఈయనే ఉన్నావా? కూసో 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 ఆయనకు నీ కథనే చెప్తున్నా, కూసో. ఇగో ఈ తమ్ముడే. అయితే ఏ ఊరు తమ్మి ఏం సంగతి అంటే, అన్న నాది సంగారెడ్డి జిల్లా, నేను ఇక్కడనే వచ్చి సెటిల్ అయినా అన్నాడు. సరే సంతోషం. మరి ఏం సంగతి ఎట్లా నడుస్తుంది దాని? ఏమున్నదన్నా? ఏం లేదు, అంత ఆగమైపోయింది. ఇదివరకు నేను రోజుకు 2000 సంపాదించుకొని ఇప్పుడు కనీసం 500-600 లేదు, ఆటో కిరాయి వెళ్తలేదు, ఏం లేదు. అచ్చా అట్లనా అంటే ఇక హైలైట్ ముచ్చట చెప్తా. ఇక తమ్ముడు ఏం చెప్పిండంటే, ఇదే తమ్ముని ఆటో ఈయనదే రాహుల్ గాంధీ గారు ఎక్కిండు ఎలక్షన్ ముందు. ఏది ఈయనకు 2 ఆటోలు ఉండే ఎలక్షన్ల ముందు, కాంగ్రెస్ గవర్నమెంట్ రాకముందు. ఇప్పుడు ఏం దొరికేనా 2 ఆటోలు అమ్ముకున్నాడు, ఇప్పుడు కిరాయి ఆటో నడుపుకుంటున్నాడు. కొన్ని లెగ్గులు అట్లుంటాయి. నీ లెగ్గుని ఆటోలో పెట్టిండు, ఆటో కూడా నాశనం అయింది. ఇక అట్లా ఈ కాంగ్రెస్ లెగ్గు పెట్టింది, రాష్ట్రమే నాశనం చేసి ఆఖరికి మా మస్రత్ అలీ ఆటోలు కూడా ఆగం చేశారు. ఈ పరిస్థితి ఇవాళ ఆటో వర్కర్లు, ఆటో తమ్ముళ్ళు 6.5-7 లక్షల మంది ఉంటారు రాష్ట్రంలో. వాళ్ళందరూ బతుకుని ఆగం చేశారు. ఇంకోటి మీదికెళ్ళేంది, మనం ఫ్రీ బస్సునేం అద్దంటలేము. నువ్వు పెట్టు, ఫ్రీ బస్సు పెట్టు, ఇంకా ఎక్కువ పెట్టు బస్సులు, నేను అద్దంటలేను. కానీ వీళ్ళ పొట్టగొట్టుడేంది నాకు అర్థం కాదు. వాళ్ళకి ఏం మాటలు ఇచ్చినావో నిలబెట్టు. నెలకు 1000 అంటివి, ఇంకేదో చెప్తా అంటివి, ఇంకేదో చెప్తావి. ఆఖరికి వాళ్ళు ఉన్న ప్రమాద బీమా కూడా తీసేస్తావు కదా. కేసీఆర్ గవర్నమెంట్లో ఆటో డ్రైవర్లకు, అసంఘటిత రంగంలో ఉండే డ్రైవర్లు దగ్గర 18 లక్షల మందికి ఎవరన్నా చచ్చిపోతే వాళ్ళ కుటుంబం రోడ్డు మీద పడద్దని 5 లక్షల బీమా పెట్టిండు కేసీఆర్ సార్. ఇలా దాన్ని కూడా తీసి పారేసిండు. గదేమన్నది నిన్ను అంటే, ఇక కేసీఆర్ ఏం పెట్టినా తీసేయాలి, గంతే. ఏం కట్టినా గూలగొట్టాలి, ఏం పెట్టినా తీసేయాలి. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. కేసీఆర్ గారు ఆ రోజు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు, లేబర్ వెల్ఫేర్ బోర్డు, 27 లక్షల మంది కార్మికుల కోసం సంక్షేమ కార్యక్రమాలు చేసిండు కేసీఆర్ గారు. ప్రమాద బీమా, వైద్యం, వివాహ కానుక, ప్రసూతి కానుకలు. కేసీఆర్ కిట్ యాదుకుందా అమ్మ? కేసీఆర్ కిట్ అంటే ఏమిటిది? అదేమన్నా కేసీఆర్ ఇంట్లో ఇచ్చుకునేటిదా? ఎవరన్నా ఆడపిల్ల పెళ్లి చేసుకుంటే 1,00,000 రూపాయలు మేనమామ లెక్క కళ్యాణ లక్ష్మి కింద ఇచ్చిండు. దానికి వీళ్ళు కొండంత రాగం తీసిండ్రు. 1,00,000 రూపాయలు ఏం సరిపోతే మేము తులం బంగారం ఇస్తామని. మరి ఇలా బంగారం దుకాణం ఉద్ధరిస్తలేడా? ఎందుకు ఇస్తలేవు మరి బంగారం? తులం బంగారం ఏడవా? బంగారం కాదు, నేను ముందే చెప్పిన, వీళ్ళు మెడల పుస్తల తాడెత్తుకపోయే దొంగలు, వీళ్ళు మంచోళ్ళు కాదని చెప్పిన. మీరు కొంతమంది నమ్మిరు, కొంతమంది నమ్మలే. గసొంటి లంగలు వీళ్ళు. అట్లాంటి వాళ్ళు తులం బంగారం అని నరికినరు, ఇలా వచ్చి కూర్చున్నారు. కడుపులో లగ్గమైన తర్వాత కడుపులో బిడ్డ పడితే, ఆ బిడ్డ గవర్నమెంట్ ఆసుపత్రిలో ప్రసూతికి పోతే, ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి పుట్టిందని చెప్పి 13,000 రూపాయలు ఇచ్చి, మగపిల్లగాడు పుడితే 12,000 రూపాయలు ఇచ్చి, దాని వెనుక కూడా కేసీఆర్ గారి గొప్పతనం ఏందో మీకు ఒక్క నిమిషం చెప్తాను. మేము అడిగిన మీ ప్రోగ్రాం పెట్టేటప్పుడు సార్ను, సార్ ఈ పైసలు ఇచ్చుడు ఎందుకు సార్? వాళ్ళ కేసీఆర్ కిట్ ఇచ్చి ఆ పిల్లగాన్ని ఆడుకునేందుకు గిల్కా, ఆ పౌడరు, ఆ నూనె, షాంపూ అవి ఇస్తే సరిపోతుంది కదా, బెడ్డు గిడ్డు అని మేము అడిగినాం. సార్ ఏం చెప్పిండు ఎరికేనా? పేద ఇండ్లల్లో పిల్ల ప్రసూతికి వచ్చేదాకా, రేపు తెల్లారి డెలివరీ అనేదాకా పనిచేస్తారు. దిక్కు లేక, పైసలు లేక, ఆమె పని చేయకపోతే కుటుంబం నడవక ఆగమవుతారు. ఆ పిల్ల పని చేసుకుంటూ పోతే బిడ్డ ఆరోగ్యం దెబ్బతింటుంది, తల్లి ఆరోగ్యం దెబ్బతింటుంది. అందుకే మాతా శిశు మరణాలు పెరుగుతాయి. ఆ 6 నెలలు పని చేయకుండా నెలకు కనీసం 2,000 రూపాయల చొప్పున, ప్రసూతికి ముందు, ప్రసూతి తర్వాత, దానికోసం పైసలు ఇస్తున్నా అని చెప్పిండు. ఇంత ఆలోచన చేసిన ముఖ్యమంత్రి ఎవడని ఉన్నాడా భారతదేశంలో? 12,000, 13,000 అంటే ఏదేదో మీ ఓట్ల కోసమో దానికోసమో ఎలక్షన్లో పెట్టించినవి కావు. కేవలం ఆడపిల్లల మీద గౌరవం,